సుభాష్ని విఆర్కే నగర్ని వేరు చేయలేం, సుభాష్ని ట్రస్ట్ని వేరు చేయలేం, సుభాష్ని విజయవాడని వేరు చేయలేం, సుభాష్ని రైలుజాన్ని వేరు చేయలేం, సుభాష్ని స్నేహాన్ని వేరు చేయలేం, సుభాష్ని ధైర్యాన్ని వేరు చేయలేం, సుభాష్ని ధైర్యాన్ని వేరు చేయలేం, సుభాష్ని సాగర్ గారు మీకు ప్రత్యేక నమస్కారాలు కూడా ధన్యవాదాలు. ఇంటర్నేషనల్ డైరెక్టర్ పర్వతనేని సుభాష్ బాబు అందరం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నటువంటి రోజు మాస్టర్ యొక్క సెక్రటరీ అనండి, చేతులు అనండి, ఆయన యొక్క బ్లెస్సింగ్స్ అనండి. చెప్పినట్లుగానే 5 రోజుల ముందు సంవత్సరాల తరబడి కష్టపడి 5 రోజుల ముందు రెసిగ్నేషన్ ఇవ్వాలన్నా అది ఆయన వల్లనే సాధ్యమవుతుంది. ఈ ప్రాంతంలో మన మల్టిపుల్లో ఉన్న అనేక వేల మందిని రికగ్నైజ్ ఆయన చేయాలన్నా కూడా అంతమంది రికగ్నైజ్ చేయడం కూడా ఆయన వల్ల అవుతుంది. మన మల్టిపుల్లో ఆయనకి తెలిసిన కుటుంబాల్లో మంచి చెడ్డలకి అన్నిటికీ కూడా మంచులకి ఎంతవరకు అటెండ్ అయ్యాడో కానీ ఏదైనా ఇబ్బంది వస్తే మాత్రం సుభాష్ అన్నయ్య కోసం మనం కోరుకుంటాం. ఆయన ఉంటే చాలా చక్కగా ఆ యొక్క చిన్న కార్యం అది దాటిపోతామని. పెళ్ళిళ్ళు పేరంటాలే కాదు, ఇబ్బందులు కూడా. మరి అట్లాగే ఇంటిగ్రిటీ ఆ మధ్యకాలంలో ఇద్దరు మాస్టర్ అన్నట్టుగా ఆయన ఇంటిగ్రిటీ గురించి పెద్దల యందు లీడర్షిప్ యందు ఆయన యొక్క ఇంటిగ్రిటీ మాటలు వచ్చినప్పుడు కూడా ఆయన ఇంటిగ్రిటీ తప్పితే మేము లైనిజం మా పిన్ను కూడా గూట్లో పెట్టి ఇంటికి పోతామని చెప్పావు. ఆయన పెద్ద ఆయన అడిగాడు. ఆయన నిజంగా ఆయన లీడర్షిప్ ఆయన కనుక ఇంటిగ్రిటీ కనుక చూపించకపోతే మెయిన్గా మేము ఈ లైన్స్ పిన్ లేబర్ పిన్ అన్ని గూట్లో పెట్టి దండం పెట్టి పడుకుంటాము. అట్లాంటి వ్యక్తి ఆయన. మాస్టారు బ్లెస్సింగ్స్తో 40 కోట్లు 50 కోట్లు 100 కోట్లు ఖర్చు పెట్టినాళ్ళు, చార్టర్ ఫ్లైట్లు ఉన్నవాళ్ళు అనేక మంది కొంతవరకు ముందుకెళ్ళి ఆగిపోయిన సందర్భాల్లో కూడా సుభాష్ అన్నయ్య లాంటి వ్యక్తిని ఇవాళ ఇంటర్నేషనల్ డైరెక్టర్గా మార్చి మన ముందు పెట్టిన ఘనత మన పెద్ద అయిన మాస్టర్ గారు. అట్లాగే ఇంతకుముందు కూడా చక్కటి విజనరీ లీడర్, చక్కటి తెలివిగల లీడర్, మన మల్టిపుల్ని ఎంతో బ్రహ్మాండంగా ముందుకు నడపగలిగిన లీడర్, ఎన్నో రకాలైన సర్వీసెస్ని మనకు తెచ్చి ఇవ్వగలిగిన లీడర్, భవిష్యత్తులో మంచి వాల్యూమ్ ఆఫ్ మెంబర్షిప్ను కూడా ముందుకు తీసుకెళ్ళగలిగిన లీడర్ని కూడా ఇచ్చింది ఫ్రీగా మళ్ళీ మాస్టారే. కాబట్టి మంచి నాయకుల్ని, ఒక సమర్థుడైన నాయకుడిని, ఒక ప్రెసిడెంట్ అవడానికి కూడా ఎలిజిబిలిటీలు ఉన్న నాయకుడిని మన మల్టిపుల్కి అప్పచెప్పింది కూడా మాస్టారే. సమర్థుడైన నాయకుడిని ప్రతి వ్యక్తితోనూ జనతా ఇంటర్నేషనల్ డైరెక్టర్గా ఉండగలిగిన నాయకుడిని మళ్ళీ మన మల్టిపుల్కి అప్పచెప్పింది కూడా మళ్ళీ మాస్టర్. సో ఆయన మాత్రం పెద్ద పోరాటం చేసి రాష్ట్రాల్లోనే ఆ వ్యవహారాన్ని నడిపి ఆయన మాత్రం కష్టపడి పంటలెక్కి మిగతా ఇద్దరిని మాత్రం చక్కగా ఎంతో ఆయన బ్లెస్సింగ్స్తో అలాగా అలవోగ్గా చేయబట్టాడు కాబట్టి, ఆయన చేసి పెట్టారు కాబట్టి ఇవాళ ఆయనేమో భవిష్యత్తులో మనకి 316 నుండి ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ కూడా వచ్చేటువంటి తరుణాలు వచ్చినాయి. మరి అట్లా ఇవాళేమో మరి చక్కటి మన అందరికీ కూడా తలలో నాలుగులాగా ఉన్నటువంటి సుభాష్ గారు ఇంటర్నేషనల్ డైరెక్టర్ అయ్యి మన అందరికి అందుబాటులో ఉండి భవిష్యత్తులో మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి విధానం ఏర్పడేది. అందంగా మరి మాకు లైన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ లైన్ లీడర్గా చక్కగా ఈ మధ్య మేము పిల్లలాగా మేము పిలుచుకుంటూ మాట్లాడుతున్నాం. ఆయన ఒక మాట అన్నారు, ఇలాంటి సన్మాన కవిత అంటే ఇంటర్నేషనల్ సుభాష్ గారు, సాగర్ గారు, అదేవిధంగా ఈరోజు కార్యక్రమానికి వేదిక ప్రజలు నమస్కారం తెలియజేస్తూ, మరి ముఖ్యంగా ఈరోజు జరిగే కార్యక్రమం లైన్ సర్వీసెస్ 316B అండ్ 316G అని కాంబినేషన్తో చేయడం జరిగింది. ఎందుకంటే ముఖ్యంగా పెద్ద సుభాష్ గారు
జాయిన్ అయింది, బాగా పెరిగింది, గవర్నర్ చేసింది 316 అయినా వైస్ గవర్నర్గా 316 కంబైన్డ్ గా ఉన్నప్పుడు వారు వైస్ గవర్నర్ ఉన్నారు. ఈ విషయం కాకుండా తర్వాత వారు మా జిల్లాకి చెప్పిన తర్వాత ఎన్నో సందర్భాల్లో మేము చాలా క్యాజువల్గా మాట్లాడినప్పుడు కానీ మీ జిల్లాలో నీవు 4 సార్లు అన్నప్పుడు ఆయన మమ్మల్ని కరెక్ట్ చేస్తారు. అంటే ఆ జిల్లాకు మాట్లాడవా అని అనేవారు. అంటే అంత స్ట్రిక్ట్ గా నేను మీ జిల్లా మనిషిని ఉన్నానండి, మీ జిల్లా మనిషిని అన్నట్టుగా మాతో మేము తప్పు మేము పొరపాటు మేము ఆయన్ని కృష్ణా జిల్లా మనిషి అని మేము భావిస్తున్నా కూడా ఎప్పుడైనా వాళ్ళ కనెక్షన్ వాళ్ళకి చేసేవారు. మరి ఈరోజు అటువంటి వ్యక్తి ఈరోజు మాకు ఇంతవరకు నాయకులు విజయ్ కుమార్ రాజు గారు, విజయ్ ప్రసాద్ గారు అయితే ఇప్పుడు త్రిమూర్తులు 3వ వ్యక్తి ఈరోజు మాకు సుభాష్ గారు ఈరోజు మా ఇంటర్నేషనల్ డైరెక్టర్ గా మాకు ఈరోజు ఉండడం చాలా చాలా సంతోషం. వారు డైరెక్ట్ గా ఎడ్యుకేషన్ పరిస్థితుల్లో వారి పక్కనే మేము కూడా ఆ రోజుని ఆనందాన్ని మేము చేస్తూ వారితో కూడా అభినందనలు వారి టీంలో చేయడం అవకాశం జరిగింది. ముఖ్యంగా ఒక లీడర్ మల్టిపుల్ 316 నుంచి అటువంటి పొజిషన్ ప్రొజెక్ట్ అవుతున్నప్పుడు మనం ఏం చేయాలి, వారికి గౌరవంగా మనం ఏం చేయగలమని కౌన్సిల్ చైర్పర్సన్ మా అందరి కౌన్సిలర్ గవర్నర్స్ తో మాట్లాడినప్పుడు ఆ రోజు 316 జిల్లాలో గవర్నర్ పొజిషన్ వేకెంట్ ఉన్నారు. ఫస్ట్ టైం ఈరోజు ఐడి గారు ఆన్లైన్ ఫంక్షన్ లో ఫస్ట్ టైం ఈ మల్టిపుల్లో ఈరోజు 6 గవర్నర్లు కొత్తగా ఏర్పాటైన 316 గవర్నర్ హెడ్ప్రసాద్ గారితో పాటు ఒకే స్టేజ్ లో ఉండడం ఇదే ప్రథమ సందర్భం. మరి గవర్నర్లు అందరూ కూడా మేమందరూ కూడా అడిగినప్పుడు సుభాష్ గారు అక్కడ ఎన్నికయ్యడానికి మనం మన మల్టిపుల్ని ఒక కొత్త రికార్డు పొజిషన్ ఉంచాలి, అదే మనకి ఆయన ఇచ్చే గౌరవం వారికి ఇచ్చే చూపుతామని అనుకున్నప్పుడు మా లీడర్ మల్టిపుల్ ఏరియా లీడర్గా ఉన్న ఉపేంద్ర గారు వారి యొక్క కృషితో మన జిల్లా ఎప్పుడు 13,500 మల్టిపుల్ జిల్లా 13,500 14,000 మధ్యలో ఆపర్చునిటీ పొందాను. అటువంటిది గత సంవత్సరం అంతా కూడా కష్టపడితే మీరందరూ కూడా లేదు గత సంవత్సరం అంతా కూడా కలిపి అంత ఇంట్లోకి వచ్చాము, అది కేవలం ఆయన ఐడియా అకౌంట్ మీద ఒక్క రోజుకి మనం ఆ రోజు టార్గెట్ పూర్తి చేయాలి. ఇప్పుడు సూర్యప్రకాష్ గారు 316 అంటే విశాఖపట్నం నుంచి శ్రీకాకుళం అలాగే ఈస్ట్ గోదావరి పార్టీ తుని వరకు ఉన్న ఏరియాలో నుంచి ఉన్న 316 వాళ్ళకి జరిగిందండి. అదేవిధంగా ఇప్పుడు వజ్ర కోటేశ్వర గారు ఈస్ట్ గోదావరిలో తుని ఏరియా తుని టు కొత్త ఏరియా మాత్రమే కాకుండా మిగిలిన టోటల్ ఈస్ట్ గోదావరి అంతకీ కూడా వారు 316B గవర్నర్ గా ఉన్నారు. అదేవిధంగా పాపారావు నాయుడు గారు వెస్ట్ గోదావరి పూర్తి డిస్ట్రిక్ట్ ని పాత వెస్ట్ గోదావరి దానికి డిస్ట్రిక్ట్ గవర్నర్ గా ఉన్నారు. అదేవిధంగా హరిప్రసాద్ గారు గుంటూరు ఒంగోలు ఏరియా ఉన్న 316H జిల్లాకి గవర్నర్ గా అపాయింట్ అవ్వడం జరిగింది. మిగిలిన ఆంధ్రప్రదేశ్ లో ఉన్న మిగతా అన్ని జిల్లాలు రాయలసీమ ఏరియా అంతా కలిపి మన గవర్నర్ గా ఉన్న హరిప్రసాద్ గారు మన గోపాలకృష్ణ గారు నాతో పాటు వైస్ చైర్మన్ గా ఈ సంవత్సరం ఉండడం జరిగింది. థ్యాంక్ యూ ఆల్ గవర్నర్స్ అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ ఇంకొక విషయం తెలియజేయాలి. మేమందరం కూడా ఇంటర్నేషనల్ కన్వెన్షన్కి వెళ్ళినప్పుడు ఏపీ సింగ్ గారు ఈ సంవత్సరం ఒక ఇండియా నుంచి మన జిల్లా నుంచి మన సుభాష్ గారి కోసం ఎలా కష్టపడ్డామో ఇండియా నుంచి ఒక ప్రెసిడెంట్ ఏపీ సింగ్ గారు అవుతున్న సందర్భంలో ఆయన ఇండియాలో ఉన్న గవర్నర్స్ అందరికీ కూడా ఒక కాల్ ఇవ్వడం జరిగింది. నమస్కారాలు. నేను ఏం మాట్లాడతానంటే చాలా మంది ఎదురు చూస్తున్నారు. నాకు ఆశ్చర్యంగా ఉంది. ఈగలు వేటి ఫ్రెండ్స్, కాలచక్రం చాలా గొప్పది. ఏ నిమిషానికి ఎప్పుడు జరుగుతుందో ఎట్లా జరుగుతుందో మనకి తెలియదు. సుభాష్ గారితో నాకు పరిచయం 35 సంవత్సరాలు. నేనేంటో ఆయన తెలుసు, ఆయన ఏంటో నాకు తెలుసు. ఒక్క 2 విషయాలు ఇవాళ చెప్తానండి. కాలచక్రం అనండి, గడువు
చెబుతున్న విషయాలు నాకే ఆశ్చర్యస్తున్నప్పుడు సుభాష్ గారి క్వశ్చన్ రావడానికి చాలా మంది అనేక విషయాలు చెప్పారు. తెలివిలేఖలు కాదు, ఆయన ఇన్ఫ్లుయెన్స్ కాదు, ఆయన కొన్నింటే పరపతి కాదు, ఒకటే ఒకటి స్నేహంలో ఉన్న స్నేహధర్మం. ఈ స్నేహధర్మంలో కొన్ని ఉంటాయండి. స్నేహధర్మంలో పట్టుదల కూడా ఉంటుంది. మీ ఇద్దరం 30 సంవత్సరాల నుంచి అనేక రాజకీయాలు చూసాం. దాంట్లో ఓపెన్ ఫ్యాక్ట్ అన్ని విషయాలు ఎప్పుడు కూడా ఆయన గ్రూపులో ఉంటే మేము గ్రూపులో ఉండేవాళ్ళం, ఒకసారి కలిసే గ్రూపులో ఉండేవాళ్ళం. కానీ విషయం ఏంటంటే ఇక్కడ రాజకీయం అంటే వేరే విధంగా కాదండి. తను నమ్మిన వ్యక్తిని ఆయన హెల్ప్ చేయడమే రాజకీయం అనేది మాకు తెలుస్తున్నటువంటి విషయం తప్ప వేరే దీంట్లో వేరే అబద్ధాలు ఉండవండి. ఆయన పట్టుదలగా ఒక మాట అంటే మాటను నిలబడతాడు. ఆ విధంగా మాటను నిలబెట్టడం, నెక్స్ట్ ఏదైనా ఎవరికైనా సహాయం కావాలంటే మొట్టమొదటిగా నిలబడి వచ్చి ఏ విషయాలైనా దాన్ని సాల్వ్ చేసి సహాయం చేసేటటువంటి గొప్ప వ్యక్తిత్వం గల వ్యక్తే మా సుభాష్ బాబు గారు. మనస్ఫూర్తిగా భగవంతుడు ఆయనకి పొజిషన్ రావడం అనేది ఆయన యొక్క స్నేహధర్మం, ఆయన యొక్క పట్టుదల, ఆయన యొక్క నిజాయితీ ఇవన్నీ కలిపి ఆయన చక్కటి పొజిషన్లో వస్తుంది. ఆయన భవిష్యత్తులో మనకి చేస్తాడా ఏం చేస్తాడా నాకు తెలియదు, కానీ లైన్ ఆయనకి మంచి చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా పెద్దగా ఆయన ఆస్వాదించు. ఆయన స్నేహితుడుగా ఆయన కూడా నా హృదయపూర్వక థ్యాంక్ యూ. టీచర్లు, ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్స్ వాళ్ళు ఉన్నారు. దర్ ఇస్ నో మాస్టర్ ఇన్ ద సొసైటీ. అలాగే నేటి సన్మానం అయిన నాకెంతో సన్నిహితులు, ఆత్మీయులు సుభాష్ గారు, అలాగే మా ఫ్యామిలీ మెంబర్ అయిన ఉపేంద్ర గారు, ఇక్కడ 6 గవర్నర్స్ కొత్తగా ఆంధ్రప్రదేశ్ నలుమూలల నుంచి ఎన్నికై ఒకేసారి వేదిక మీద మాకు కూడా అందరినీ తారసపడే భాగ్యం కలిగించిన ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ, అలాగే కౌన్సిల్ చైర్మన్ గారికి, వెనకాల ఉన్న పెద్దలందరికీ, ఈ కార్యక్రమానికి చేసిన లయన్స్ క్లబ్ మెంబర్స్ అందరికీ కూడా ఏపీ ఎన్జిఓస్ పక్షాన, ఏపీ జేఏసీ పక్షాన ముందుగా శుభాభినందనలు తెలియజేస్తాం. మాకు మీరు చెప్తున్న మాటలు మాకు లైనిజం తెలుసు, మాస్టర్ గారు తెలుసు, సుభాష్ గారు తెలుసు, ఉపేంద్ర తెలుసు, గవర్నర్స్, మల్టీ చైర్మన్స్, ఇంటర్నేషనల్ డైరెక్టర్స్ ఎంతవరకు తెలుసు. మాకు మీకు సంబంధించిన విషయాల్లో ఎటువంటి ప్రవేశము లేదు. కానీ మేము ఇక్కడికి రావడం సంబంధించింది కేవలం సుభాష్ గారు ఇంటర్నేషనల్ డైరెక్టర్ అయిన సందర్భంగా మీ అందరి మధ్య ఆయనకి ఈ రాష్ట్రంలోని ఉద్యోగులందరి పక్షాన శుభాకాంక్షలు తెలియజేయాలి. దానికి కారణం ఏంటంటే మీరు లైన్స్లో ఆయన ప్రవేశానికి ముందు ఆయన విత్తనం పడింది మా ప్రాంగణం, ఆయన మొక్క అయింది మా ప్రాంగణం, మొక్క పువ్వు వేసింది మా ప్రాంగణం, కాయలు కాస్తుంది ఇవాళ లైన్స్లో. సంతోషం, మాకు కూడా చాలా సంతోషం. మా ఊళ్ళో మొక్క ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అందరి చదువుతో ఇంటర్నేషనల్ డైరెక్టర్గా పెరుగుతుందంటే మాకు కూడా ఉద్యోగుల ఫ్రెటర్నిటీ మొత్తానికి కూడా గర్వకారణం. అందువల్ల దానికి మేము ఇక్కడ రావాల్సి వచ్చింది. మేము ఇక్కడ రావడానికి ఆయన ఎక్కడున్నా కూడా అనడానికి 2 కారణాలు ఉన్నాయి. మాస్టర్ గారు చెప్తాను, 2 కారణాలు. ఒకటి, ఇవాళ ఇంటర్నేషనల్ ఫ్రెండ్షిప్ డే కరెక్ట్గా చూసి పెట్టారు. ఇంటర్నేషనల్ ఫ్రెండ్షిప్ డే రోజు ఇంటర్నేషనల్ ఫ్రెండ్షిప్ డేకి మా సుభాష్ గారి ప్రస్థానానికి చాలా దగ్గర సంబంధం. నాకు ఆయనకి ఉన్న దగ్గర సంబంధం ఏంటంటే ఆయన పంచాయతీరాజ్ ఇంజనీర్స్ అసోసియేషన్కి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. దాదాపు 25 సంవత్సరాల నుంచి ఇంజనీర్స్ ఏపీ జేఏసీలు దాంట్లో ఆయన ముఖ్య భూమిక పోషించారు. 25 సంవత్సరాల క్రితం నాతో ఆయన స్నేహం స్టార్ట్ అయింది. అప్పుడు ఒక చిన్న తాడు పెట్టాడు. తాడు పెట్టేటంటే ఉదాహరణ, పెద్ద ఏను ఉంది, దానికి చిన్న తాడు పెట్టారు. కాదు అది తెలుసుకుని వెళ్ళాల. ఆ మామిడి వాడి దగ్గరికి వెళ్ళి అడిగారు, కుర్రాడు ఉత్సాహం
ఏమన్నా ఇంత ఏనుగుకి చిన్న తాడు పెట్టారు, సన్నగా ఉంది, దాన్ని ఇంత పెంచితే అయిపోతుంది కదా, దాన్ని ఎందుకు తెంచుకోలేకపోతుంది? ఏనుగు పెద్దదైపోయింది కదా, పెద్దది కదా. అడిగితే ఆ మామూలు చెప్పాడు, అది చిన్న పిల్లప్పుడు ఆ తాడు కట్టాము, తర్వాత అది తెంచుకోవడానికి లాక్కోవడానికి ఒక 4-5 సార్లు ప్రయత్నం చేసింది, ఒక 10 సార్లు చేసింది. అవలా ఇంకా పెద్ద అయినా కూడా అది ఆ దాంట్లో నిండిపోయింది. ఇప్పుడు ఆ తాడును తెంచుకునే పరిస్థితి లేదు. ఇప్పుడు ఆ ఏనుగులు మేము ఆయన మాకు కట్టిన తాడు ఫ్రెండ్షిప్ అనే తాడు. 25 సంవత్సరాల క్రితం ఫ్రెండ్షిప్ అనే తాడు హిందూ అసోసియేషన్ కట్టారు. చదివించినప్పుడు నా వెనకాలని ఆ 4 రోజుల పాటు ఇంటర్నేషనల్ దాదాపు ఒక 7-8 దేశాల నుంచి, అలాగే ఇండియాలో 29 రాష్ట్రాల నుంచి 3,000 మంది ప్రతినిధులు వస్తే దాదాపు ఒక 4 రోజుల పాటు మాత్రమే మా వెనకాల ఉండి మాకు ఎన్నో దేశ స్థాయిలోనే సాగర్ గారు ఒక ముఖ్యమైన పాత్ర పోషించే వ్యక్తి. వీరిద్దరు స్నేహం వల్ల ఈ విషయాన్ని కూడా అందరికీ అట్లా తెలియజేశారు. మరి ఇంత మంచి సాంగత్యం స్నేహం ఉన్న సాగర్ గారిని కూడా మా అందరికి కూడా ఆత్మీయుడు కాబట్టి మా ట్రస్ట్ తరఫున చిరు సత్కారం స్వీకరించవలసిందిగా మరి మా స్నేహ గారు, అలాగే మా గవర్నర్ గారు రండి. నేను సార్ my godfather, proud of Indian Latino, past international director, past MLC, like Churupati Professor గారికి ఈనాటి గౌరవానికి నాకు అత్యంత ఆప్తులు 12 లక్షల ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షన్ సంఘానికి రాష్ట్ర జేఏసీ చైర్మన్ విద్యాసాగర్ గారికి, అలాగే వారు ఏపీఎన్జిఓస్ కూడా అధ్యక్షులు వారికి, ఏరియా లీడర్స్ సుధాకర్ రెడ్డి గారికి, ఉపేంద్ర గారికి, కౌన్సిల్ చైర్పర్సన్ సురేష్ గారికి, డిస్ట్రిక్ట్ గవర్నర్ హరిప్రసాద్, గోపాలకృష్ణ, సూర్యప్రకాష్, వజ్రంపురేశ్వరరావు, పాపారావు గారు, ఆయన గారికి, మరి వేదికగా ఉన్నటువంటి పార్టీ గవర్నర్ పెద్దలు రాజేంద్ర శ్రీధర్ గారికి, డాక్టర్ భారతీ గారికి, రమణరావు గారికి, వైస్ గవర్నర్ ఎన్వేశ్వర ప్రసాద్ గారికి, ఇమీడియట్ పాస్ట్ కౌన్సిల్ చైర్మన్ శ్రీశాంత్ గారికి, వైస్ గవర్నర్ ఫ్రమ్ గూడూరు ఆర్మీరావు గారికి, కౌన్సిల్ ప్రెసిడెంట్ డాక్టర్ వెంకటేశ్వర గారికి, వైస్ గవర్నర్ నున్న శ్రీనివాస గారికి, పాస్ట్ కౌన్సిల్ చైర్మన్ చౌదరి గౌరవ్ గారికి, పెద్దలు పాస్ట్ గవర్నర్ గోపీనాథ్ గారికి, మరి ద్వారకా తిరుమల వాసులు కౌన్సిల్ చైర్పర్సన్, పాస్ట్ కౌన్సిల్ చైర్పర్సన్ నివృత్తి గారికి, మా తమ్ముడు ఒక్కరికల భాస్కర్ గారికి, పెద్దలు నేను ఎప్పుడు చైర్మన్ అనిపించిన మా పెద్దమల్లేశ్వర గారికి, అలాగే పెద్దలు నిజమల్ కృష్ణమూర్తి గారికి, తమ్ముడు వైఎస్ గారు ఉమామేశ్వర గారికి, మరి వేదిక మీద ఉన్నటువంటి పాస్టర్ గారు ఈశ్వర్ గారికి, కొత్తపల్లి రవికుమార్ గారికి, మరి మా మురళీ మోహన్ గారికి, తమ్ముడు భాస్కర్ గారికి, విజయభాస్కర్ గారికి, మరి ఆహ్వాన కమిటీ వారి ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడ విచ్చేసినటువంటి ఉభయ జిల్లాల మెంబర్స్ 316 నుంచి 316 నుంచి ఎక్కువ మంది వచ్చారు. వారికి మరి పక్క జిల్లా నుంచి వచ్చినటువంటి లైన్ మిత్రులకు, అలాగే మా ఇంట్లో సోదరులందరికీ కూడా
నా ఉద్యోగులకు నమస్కారం. ఒక్కోసారి ఆనందంతో మాటలు తలపడతాయి, మాటలు రాను కూడా రావు, అలాంటి సందర్భాలు ఉంటాయి. అయినప్పటికీ కూడా డెఫినెట్గా ఆయన ప్లస్ ఉన్నాం. కారణం ఎన్జిఓ సంఘం ఎలా చెప్పారు సాగర్ గారు, ఉత్తరం అక్కడ నాటితే చెట్టు ఇక్కడ మన దగ్గర నుంచిందని. నేను అక్కడ ఎన్జిఓ నాయకుడిగా ఉన్నప్పుడు ఏమేమి చేస్తుంటాయో దగ్గర నుంచి నన్ను దగ్గర నుంచి పరిశీలించి చూపించారు సాగర్. ఒకరోజు 1989లో నన్ను చూసి మేము రోజు ఆయన ఇంటి పక్కన షెట్లు ఆడుకుంటూ వెళ్ళాము. ఆ సంవత్సరం నేను క్లబ్లో జరగడం, నన్ను నా నాయకత్వ లక్షణాలు చూసి వారు క్లబ్ సెక్రటరీగా 92-93లో బోర్డులో నా పేరు ప్రతిపాదించడం, అదే సంవత్సరం ఆయన నిర్ణయం చెప్పవలసిన ఉండడం, అలా అంచెలంచెలుగా గత 35 సంవత్సరాల నుంచి వారితో సాగించాం. కొన్ని లక్షల కిలోమీటర్లు వారితో పయనించడం. ఇందాక వారు అన్నారు విజయ్ కుమార్ రాజు గారు, ఆయన ఎప్పుడు మమ్మల్ని డైరెక్టర్షిప్ అడగలేదు. కానీ నేను ఈ డైరెక్టర్షిప్ కన్నా ముందే డైరెక్టర్షిప్ చేశాను, ఎమ్మెల్సీ చేశాను. కారణం ఏంటంటే చిగురుపాటి ప్రభుత్వాలు డైరెక్టర్ అయినప్పుడు వాళ్ళ ఎలక్షన్లో కానీ వాళ్ళ డైరెక్టర్షిప్లో కానీ 24 గంటలు ఆయన ఉండేవాడిని. అందుకే నేను డైరెక్టర్షిప్ చేసేటప్పుడు భావించేవాడిని. అలాగే ఆయన ఎమ్మెల్సీగా 6 సంవత్సరాలు అంటే ఆ ఎమ్మెల్సీ కోటలు చాలా తగ్గించారు ఆయన. నువ్వు ఇప్పుడు హైదరాబాద్ అంతా ఉంటూ నువ్వు కోటలు పెట్టి కట్టవస్తుందని. దాన్ని నేను చాలా రకాలుగా మా ఫ్రెండ్స్ అందరికి అంటే ఎప్పుడు మార్చాలని చెప్పుకోవడం మాత్రం అనిపించుకోవడం కాదు, ఎవరైనా మాట్లాడుతున్నాం మరి ఆ క్వార్టర్స్ అలా వాడుకుని ఎమ్మెల్సీగా కూడా చేశాం. ఆ రకమైన నాకు మరి అనుకోకుండా నేను ఏదో మా చిన్నప్పుడు సినిమా ఉండేది పుట్టిల్లు మెట్టిల్లు అని, నాకు 2 అవకాశాలు వచ్చింది. పుట్టింది ఇక్కడ విఆర్ కదాలు అయితే డైరెక్టర్గా ఎలక్ట్ అయింది కేరాపూర్ పెంచుతాము. ఇందాక మాస్టారు కొన్నాళ్ళకి మళ్ళీ విజయవాడ వచ్చేస్తానంటే అక్కడ 50 తలకాలు అడ్డంగా ఉంది. వాళ్ళతో కూడా ఆ రకాల సాంగత్యం పెరిగిపోవడం. అదే కాకుండా గతంలో నేను వైస్ గవర్నర్ ఉన్నప్పుడే వారితో ఉన్న స్నేహ సంబంధాల వల్ల వాళ్ళందరూ ఇట్లా భావిస్తుంటారు. ఏదేమైనా మాకు కంబైన్డ్ వేదిక 316Gకి సంబంధించిన ఈ ట్రస్ట్ ఎప్పుడు మనం 2 జిల్లాలను కలిపే ఉంటుంది కాబట్టి నేను 2 జిల్లాల వ్యక్తిగా భావించాలని కోరుకుంటూ మరి మాస్టర్ విజయ్ కుమార్ రాజు గారు వాళ్ళిద్దరూ లేకపోతే నేను ఎటువంటి కూర్చో డైరెక్టర్ ఏమంటాను. నన్ను పరోక్షంగా నేను లేకుండా నా పేరు వాళ్ళిద్దరూ సూచించి సుమార్ డైరెక్టర్ అయితే బాగుంటుందని చెప్పి నన్ను ముగించడం. మరి ఆయనకి అవకాశం ఇచ్చినప్పుడు వాళ్ళు నేను ఆయన ముగ్గురు కాన్ఫరెన్స్ కాల్లో మాట్లాడుకున్నట్లయితే ఇట్లా ఛాన్స్ వచ్చింది. దానికి ఏం చేయాలని అడిగారు గౌరవసాగ. ఇద్దరు ఒకటే కదండి వెళ్ళేదన్నారు. వెంటనే నేను చెప్పాను, బ్రదర్ నువ్వు ప్రెసిడెంట్ అయితే నేను డ్రాప్ అయిపోతాను. ఆ రాజమండ్రి కన్నా చెప్పి ఆ తర్వాత 3 సంవత్సరాలు వరుసనే వచ్చిన కౌన్సిల్ చేసుకొస్తున్నా కూడా వారి సమయాల్లో నాకు ఎండార్స్మెంట్ కూడా మొన్న నాకు వెళ్తాం జరిగింది. మొన్న గౌరవసాగరికి మాత్రం ఇది జరుగుతుంది కాన్స్టిట్యూషన్ ఎవరో అలా కూడా జరిగింది. అక్కడ మీటింగ్లో ఇది అట్లా ఇస్తారు కూడా నేను కూడా ఉన్నా. అయినప్పటికీ కూడా ఇప్పుడు ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ అయినటువంటి జేపీసీ గారు అలాగే లైజరా రాంపూర్ గారు ఇద్దరు కలిసి లాస్ట్ బోర్డు మీటింగ్ వరకు ప్రపంచంలో ఎప్పుడు జరగదు. లాస్ట్ బోర్డు మీటింగ్ లో రాబోయే సంవత్సరం డైరెక్టర్ ఎలక్ట్ చేసుకోవడం. 17వ తారీఖున ఎలక్షన్ అయితే 14వ తారీఖున ఎలక్ట్ అయిపోయారు. ప్రెసిడెంట్ వచ్చిన అన్నాడు, బాబు ఆల్రెడీ డైరెక్టర్ ఆఫ్ ద బోర్డ్ అన్నాడు. నాకు ఆశ్చర్యం, నేను బోర్డులో అప్లైమెంట్ నన్ను తీసుకోవాల్సిన 10వ తారీఖు కదా, కానీ ఆల్రెడీ ఎలక్ట్ అని చెప్పాను. ఆ తర్వాత మళ్ళీ ఫస్ట్ బోర్డు మీటింగ్ లో నేను డైరెక్టర్గా ఎలక్ట్ అయినప్పుడు దాన్ని ఆ బోర్డు మీటింగ్ కూడా అనౌన్స్ చేయడం, ఆ విషయాలు చూపెట్టి ఫోన్ చేసి ఇట్లా జరిగింది మాత్రం జరుగుతుంది. నాకు పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ లో నా స్నేహితులందరూ కూడా నాకు ఎంతో సపోర్ట్ ఉండడం. మరి నేను చేరిన 1983 డిసెంబర్ 9 డిపార్ట్మెంట్ జాయిన్ అయితే చేరిన 2 సంవత్సరాల్లోనే చేయడం తప్పితే 2వ ఇది నాకు ఆ రకంగా తెలియజేస్తూ మరొకసారి మరి ఈ అభినందన సభ మొత్తం వారే స్పాన్సర్. అన్ని ఈఆర్ కెనాల్ పేరు ఉంటుంది కానీ ఈఆర్ కెనాల్లో మేము ఉంటాం. మా అందరికి కనీసం ఆయనే అన్ని చేస్తుంటారు. మరొకసారి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ సాగర్ గారి గురించి
మీ అందరికీ చాలా మందికి వెన్యూస్ తెలుసు కానీ బయట కూడా తెలియదు. కరోనా సమయంలో వారు చేసిన హెల్ప్, మరి ప్రతిరోజు చనిపోయిన వాళ్ళ డెడ్ బాడీస్ తీసేది క్రిమేట్ చేశాక ఆయన ఉండే చివరికి ఆయన సివియర్ కరోనా కూడా ఎఫెక్ట్ అయ్యారు. అయినా కానీ ఆయన నేను లేకపోతే వాడికి సహాయం జరగదేమో అన్న ఉద్దేశంతో మరి ప్రతి వారికి సహాయం ఇచ్చిన ఆయన. నేను ఎప్పుడు ఫోన్ చేసినా ఆ ఫోన్ అప్పుడు ఇమీడియట్గా అటెండ్ కాలేకపోయినా ఒక అరగంట తర్వాత గంట సుభాష్ గారికి ఫోన్ చేసి చెప్పారు. అట్లాగే ఈ రోజున చాలా మంది ఎన్జిఓ నాకు చేశారు. ఇక్బాల్, సత్యనారాయణ రెడ్డి గారు, రమేష్, అలాగే రాజబాబు, ప్రసాద్, సాంసరావు, విశ్వనాథ్ గారు, మా బాలాజీ రామసరావు, బాలాజీ గారు, వీరందరూ కూడా నా మీద ప్రేమతో ఇక్కడ రావడం నాకు చాలా సంతోషం ఉంది. వాళ్ళందరూ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుస్తుంది. అలాగే మరి కౌన్సిల్ చైర్పర్సన్ అమెరికాలో ఉన్నప్పుడు ఒకసారి నాకు ఫోన్ చేసి మీరు ఎక్కడున్నా సరే వాట్సాప్ కాల్ చేయొచ్చు కదా, డీజే టీమ్స్ అందరినీ పిలవమని చెప్పినప్పుడు వారు స్పందించి వారందరినీ ఇన్వైట్ చేయడం వల్ల ఈ రోజు మొట్టమొదటిసారిగా మన మట్టిపుల్లో 6 గవర్నర్లు కలిసి ఒకే వేదిక మీద మొట్టమొదటి సమావేశం నా సన్మాన సభలో నాకు చాలా గర్వంగా ఉంది. వారందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ విచ్చేసిన రాష్ట్ర గవర్నర్స్కి అలాగే అతిథులకు ఆహ్వానితులకు కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. వైస్ గవర్నర్స్ అలాగే హోమాశ్రమంలో వైస్ గవర్నర్ అందరూ వచ్చారు. శ్రీనివాస్ గారు, ఆర్వి రావు గారు, అట్లాగే టీ ఎన్వేశ్వర్ ప్రసాద్ గారు వైస్ గవర్నర్స్ కూడా రావడం, వాళ్ళందరూ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. శ్రీనివాస్ రెడ్డి గారు, అట్లాగే మరి ఈ 316 టీజీల సర్వీస్ ట్రస్ట్ ఇంపార్టెంట్ పుట్టుకులేశ్వరమ్మ, శ్రీనాథ్ గారి, గోపినాథ్ గారు కానీ, మరయ్య గారు, డాక్టర్ ప్రసాద్ గారు, వీళ్ళందరూ కూడా మన సన్మాన సభకి వరప్రసాద్ గారితో పాటు కలిసి ఈ రకంగా చెప్పిన చాలా సంతోషం. వారందరూ కూడా మన హృదయపూర్వక థ్యాంక్ యూ. నిమిషాలనుకున్నాం 8:45 నిమిషాలు. మరి లేట్ అయినా చక్కగా ఓపిక మీరు అందరూ సహకరించారు. సుభాష్ గారు ఎంతో ఆత్మీయంగా అందరినీ కవర్ చేశారు. వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరి పేరు ప్రస్తావిస్తూ, నాయకుల పేర్లు కూడా ప్రతి ఒక్కరి పేర్లు ప్రస్తావిస్తూ ఆయన కూడా చక్కగా మరి ఆయన ఆత్మీయతను తెలియజేశారు. చాలా చాలా ప్రాబ్లంగా ఉంటుంది. నాకు 4 ఏళ్ల నుంచి సాగర్ గారికి టెన్షన్, ఈ అనుకుంది ఎక్కడ మిస్ అవుతున్నాను, ఏ సందర్భంలో మిస్ అవుతున్నాను. ఈ నెల ఇంటర్నేషనల్ కన్వెన్షన్ 3 రోజుల ముందు క్రూజ్ లో కూర్చున్నాడు ఎక్కడో. ఈయన ఫోన్ పెడుతున్నాను, ఈయన బట్టి వెళ్ళిపోయాడు, ఇంకొకళ్ళు ఎవరో బట్టి వెళ్ళిపోయారు. వీళ్ళు ముగ్గురు కలిసి ఇంటర్నేషనల్ కన్వెన్షన్ క్రూజ్కి వెళ్ళిపోయారు. కన్వెన్షన్ ఇక్కడ జరుగుతుంది. ఇక్కడ ఈయన బోర్డు మీటింగ్ లో ఏం జరుగుతుంది, ఏమన్నా ప్రాబ్లం క్రియేట్ చేశారా, ఏమన్నా ఉందా తెలుసుకుందామంటే ఫోన్ రాదు, ఈయన పట్టించుకోడు. వీళ్ళు ఎవరైనా చక్కగా అక్కడ ఎంజాయ్ చేస్తారు, నాకేమో టెన్షన్. ఇలాంటి టెన్షన్ కూడా చాలా పడ్డామండి అప్పుడు. సో మరి ధైర్యం ఉండడానికేమో అది చూసుకుంటారని భయం ఉంటుంది. కాబట్టి ఆ రకంగా ఎక్కడ, ఎందుకంటే అనేక హిచ్చెస్ ఉన్నాయి, హిచ్చెస్ అన్ని చాలా జాగ్రత్తగా దాటుకుంటూ వెళ్ళాలి. మరి మధ్యలోనే హైదరాబాద్లోను, విజయవాడలోను, ఇంకా చుట్టుపక్కల కూడా ఈయన ఎక్కడో అవట్లేదంట కదా అని కూడా మన మధ్యలో ఫోన్ వస్తూ ఉంది. దాంతో ఎక్కడ ఎవరు ఏమన్నా మిస్ అయిందా అని కూడా మనం ఎత్తుకుంటూ ఉండాలి. ఇలాంటివన్నీ రకరకాల అన్ని భగవంతుడు, ఆ భగవంతుడే చక్కగా ఒక్కొక్కసారి సాల్వ్ చేసి కావాల్సిన సిచ్యువేషన్ తీసుకొచ్చి చక్కగా ముగించాడు. ఆ భగవంతుడికి ఒక్కసారి అందరం కరతాడుతాము. ఆ భగవంతుడి లైన్తో పాటు భగవంతుడు కూడా నేను నమ్మిన ఆ భగవంతుడిని సర్వీస్, ఆ భగవంతుడే ఇక్కడ హెల్ప్ చేశాడని చెప్పి నాకున్న మరి అపార్ట్మెంట్ నమ్మకం. కాబట్టి అది ఆ రకంగా ఈ ఉపన్యాసాలని వేదిక మీద భారతీయ గారి పెద్దలు, మరి గవర్నర్స్, మరి చాలా మంది పెద్దలు ఇక్కడ ఇచ్చేస్తారు. మురళీ గారు లాంటి వాళ్ళ హోమ్ క్లబ్ నుంచి చాలా మంది పెద్దలు ఇచ్చేసారు. మా భాస్కర్ గారి, మా నివృత్తరావు చాలా సీనియర్స్ ఇక్కడ ఉన్నారు. అందరికి అవకాశం ఇవ్వలేనందుకు వేరే అనుకోవద్దు. మా దుర్గామల్లేశ్వర 100 ఫోన్లు చేశారు. పాస్ట్ గవర్నర్స్ ఫోరం చైర్మన్ గా, సెక్రటరీగా గత 8 ఏళ్ల నుంచి రమణ్ రావు గారు, దుర్గామల్లేశ్వర గారు చేసిన ఫోన్ లో 1/4 కాదు 20% కూడా ఎవరు చేయలేదు. ఒక్కసారి దుర్గామల్లేశ్వరాన్ని మనస్ఫూర్తిగా. కాబట్టి వాళ్ళందరి తరఫున పాస్ట్ గవర్నర్స్ అందరికి కూడా అభినందనలు తెలియజేస్తూ, మొట్టమొదటిగా మా ట్రస్ట్ తరఫున మరి గోపినాథ్ గారిని, మరి అట్లాగే రమణ్ రావు గారిని, మరి అట్లాగే శ్రీహరి గారిని, వీరు వచ్చి
ముందు మా సుభాష్ కి అలాగే డిఆర్కే నగర్ సభ్యులు కూడా ఒకేసారి ఇద్దరు వచ్చేసి సన్మానం చేస్తే నెక్స్ట్ ఎన్జిఓ చేస్తారు. దయచేసి వీలైతే అందరికి కింద కూర్చుంటే ఇంకా మంచిదేమో. సన్మానం లేకపోతే ఇది ఒక్కడే తీసుకుంటా, ఇది ఒక్కడే తీసుకుంటా. గ్రూప్ ఫోటోలు అందరూ ఉన్నాం.